శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురుమేదేవ సర్వకార్యేషు సర్వదా. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన గ్రహాల సంచారం మిశ్రమంగా ప్రారంభమై అత్యుత్తమంగా ముగుస్తుంది. శని గోచారాన్ని మనం పరిశీలన చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా శని మీ రాశికి పంచమ స్థానంలో పూర్వ పుణ్యస్థానంలో సంచరించడం, ఇది అకారణమైన మానసిక ఆందోళనలు, ఆలోచనలో స్థిరత్వం లోపించడాన్ని సూచిస్తుంది. గురు గోచారాన్ని తీసుకుంటే సంవత్సరం ఆరంభం నుంచి జూన్ 2, 2026 వరకు కూడా గురువు అష్టమ స్థానంలో ఉండటం, ఇది కొంత ప్రతికూల సమయంగా, ఆ తర్వాత అక్టోబర్ నుంచి మీకు అత్యంత యోగకారమైన భాగ్యస్థానంలో సంచారం వల్ల ఈ వక్రగతిలో మళ్ళీ 9వ ఇంటికి చేరుకోవటం వల్ల నవమ గురువు మీకు అదృష్టాన్ని ఇస్తాడు. రాహుకేతువుల యొక్క సంచారాన్ని కనుక చూసుకుంటే చతుర్థ స్థానంలో ఉన్న రాహు, 10వ స్థానంలో ఉన్న కేతువు డిసెంబర్ వరకు కూడా, అలాగే డిసెంబర్ తర్వాత తృతీయ స్థాన రాహు సంచారం మీకు మాత్రం జయాన్ని, ధైర్యాన్ని కూడా ఇస్తుంది. ఇక ముఖ్యంగా ఉద్యోగ వ్యాపార విషయాల్లో కనుక చూసుకుంటే వృత్తిపరంగా ఈ సంవత్సరం మీకు ఒక గొప్ప మలుపు కాబోతోంది. జూన్ 2 వరకు అష్టమ గురువు వల్ల ఆఫీసులో పనుల్లో జాప్యం, పై అధికారులతో చిన్నపాటి అపార్థాలు వచ్చినప్పటికీ జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్య కాలంలో మాత్రం 9వ స్థానంలో గురువు సంచారం వల్ల మీ దశ తిరుగుతుంది. ఎప్పుడో ఆగిపోయిన ప్రమోషన్లు వస్తాయి, మీరు కోరుకున్న చోటికి బదిలీ అవుతుంది. వ్యాపారస్తులకు కూడా నూతన పెట్టుబడులు పెట్టడానికి జూన్ తర్వాత సమయం అద్భుతంగా ఉంటుంది. డిసెంబర్ 6 తర్వాత 3వ ఇంటికి రాహు రావడం వల్ల మీ ధైర్య సాహసాలతో ఎంతటి క్లిష్టమైన ప్రాజెక్ట్నైనా సరే సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆర్థిక స్థితి చూస్తే ఆదాయ వ్యయాల పట్టిక ప్రకారం మీకు ఈ సంవత్సరం ఆదాయం 11 ఉన్నప్పటికీ వ్యయం 5 ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. ఖర్చుల కన్నా కూడా రాబడి ఎక్కువగా ఉంటుంది. జూన్ 2 వరకు కూడా మాత్రం ఎవరికీ పూచీకత్తుండి అప్పులు మాత్రం ఇవ్వకండి. ఆ తర్వాత గురు బలం వల్ల ఆర్థిక ఇబ్బందులన్నీ పటాపంచలవుతాయి. షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ ద్వారా ఆశించిన లాభాలు అందుతాయి. అయితే 5వ స్థానంలో శని వల్ల ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారన్నది ఒకసారి ఆలోచించుకొని అడుగు వేయడం అనేది ఉత్తమమైన సూచన. కుటుంబం మరియు వ్యక్తిగత జీవితాన్ని కనుక మనం ఆలోచిస్తే కుటుంబ జీవితం మీ జూన్ తర్వాత నుంచి అత్యంత ఆనందదాయకంగా మారుతుంది. 9వ స్థానంలో గురువు వల్ల ఇంట్లో వివాహాది శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. అయితే సంవత్సరం అంతా కూడా పంచమ స్థాన శని సంచారం వల్ల మాత్రం సంతానం యొక్క చదువు లేదా భవిష్యత్తు గురించి మాత్రం కొంత ఆందోళన చెందుతారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్యం పట్ల మరియు ప్రయాణం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డిసెంబర్ 6 వరకు చతుర్థ స్థానంలో ఉన్న రాహు వల్ల తల్లిగారి ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ వహించండి. సంవత్సర ప్రారంభంలో అష్టమ గురువు వల్ల చిన్నపాటి అనారోగ్యాలు, నీరసం ఉన్నప్పటికీ కూడా జూన్ 2 తర్వాత మీ ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది. గురువు దృష్టి జన్మరాశిపై పడటం వల్ల రోగనిరోధక శక్తి పెరిగే అవకాశం గోచరిస్తోంది. డిసెంబర్ 6 తర్వాత కొన్ని సంబంధించిన గ్యాస్ట్రిక్ సమస్యలు, ఇబ్బందులు రావచ్చు. అలవాట్లు మరియు యోగా ద్వారా వీటిని మీరు అధిగమించుకోవచ్చు. పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి పరిహారాలు. ఆర్థికంగా మరియు వృత్తిపరంగా ఈ సంవత్సరం చాలా బాగున్నప్పటికీ పంచమ స్థాన సంచారం వల్ల ప్రారంభంలో ఉన్న అష్టమ గురు దోషాల వరకు నివారణకు కూడా మేము చెప్పినటువంటి పరిహారాలను ఆచరించండి. గురువు గ్రహానికి సంబంధించినటువంటి జూన్ 2 తర్వాత గురువు ప్రభావం తగ్గడానికి ప్రతి గురువారం కూడా దత్త చరిత్ర పారాయణ లేదా శనగలు నానబెట్టి గురువారం నాడు ఆవుకు తినిపించండి. శని ఆరాధన, పంచమస్థాన శనిదోష నివారణకు ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ నువ్వుల నూనెతో శివాలయంలో కానీ దీపారాధన చేయండి. అలాగే రాహుకేతువుల యొక్క ఇది ఏదైతే ఉందో మాతృవర్గం వారి ఆరోగ్యం మెరుగుపడటానికి, ప్రశాంతత కోసం కూడా మా యొక్క పీఠంలో జరిగే దుర్గా సప్తశతి పారాయణ, దానికి మీ గోత్రనామాలు తెలియజేసి మాకు సంప్రదించిన మా సంస్థ వారు మీకు సహకరిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.